ఓకే. సూర్యకళ గారు, అంటే ఇప్పుడు రైతులు మార్కెటింగ్‌లో ముందుకెళ్ళాలంటే, అంటే ఒంటరిగా బెస్టా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తయారు చేసుకుంటూ వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం బెస్టా? లేకపోతే ఇప్పుడు ఎఫ్ఏఓలు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడం వల్ల లాభం ఉందా? సమిష్టిగా పనిచేస్తే ఎప్పుడైనా ఎక్కువ లాభాలుంటాయి. ఎఫ్‌పిఓస్ పెట్టుకుంటే ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి పొందొచ్చు. అలాగే ఒక విషయాన్ని ఒకరు చేయలేకపోయినా ఇంకొకరు చేయడానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతు పంట మీద దృష్టి పెట్టడానికి పూర్తి అవకాశం ఉంటుంది. రైతులు పంట మీద దృష్టి పెట్టకుండా ప్రాసెసింగ్ మీద దృష్టి పెడితే పంట నష్టమయ్యే అవకాశాలు గూడా ఎక్కువుంటాయి. ఎందుకంటే కుటుంబంలో అందరూ సహకరించినప్పుడు అలాంటి ప్రమాదాలుంటాయి గాబట్టి ఎఫ్‌పిఓలు ఇలాంటి ఆహ్, సొసైటీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఉపయోగపడతాయి. నేనిప్పుడు చెప్పినట్టు ఇప్పుడు సంత వేదికగా కొంతమంది రైతులు గూడా కలిసి ఈ సంతల్ని మొదలుపెట్టడానికి ముందుకొస్తున్నారు. ఎందుకు అనంటే, మన సంతలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మనము ప్రసార సాధనాల ద్వారా, ఎన్నో ఛానెల్స్ ద్వారా మనము నలుగురికి ఈ ప్రాసెసింగ్ ఎలా జేయాలి, వాల్యూ అడిషన్ ఎలా జేయాలి, ఏం జేస్తున్నారు, ఎలా అమ్ముతున్నారనే విషయం మనము అందరికీ తెలియజేసాం. సో, రైతులకి ఆ విషయాలు ఈ ప్రసార సాధనాల ద్వారా అందినప్పుడు వాళ్ళేం జేస్తున్నారంటే, మనం గూడా ఇది చేయొచ్చు అనే చైతన్యం వాళ్ళలో కలుగుతుంది. సో, తప్పకుండా నాకు తెలిసి ఆహ్, ఈ సమిష్టి కృషి అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాలమూరులో మా రైతులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పంట పండిస్తున్నారు శరత్‌జీ. ఓకే. వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇప్పుడు ఎవరైనా కన్స్యూమర్స్ వినియోగదారులు ఏదైనా వస్తువు అడిగితే వాళ్ళు లేదు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకరు పండించని వస్తువు ఇంకొకరు పండిస్తున్నారు గాబట్టి, వాళ్ళందరూ కలిసి ఆ పంటల్ని మా తోటి రైతు పండిస్తున్నాడని జెప్పేసేసి వాళ్ళు ఈ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల మీకు తెలుసు ఒక వినియోగదారుడు నో అని వింటే, లేదు అని వింటే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని వస్తువులు దొరికే దగ్గర వినియోగదారులు ఎక్కువగా వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణ ఖర్చులు, వాళ్ళ సమయము ఇవన్నీ ఆదా అవుతాయి గాబట్టి, వాళ్ళు తప్పకుండా సుముఖంగా ఉంటారు.